యు ఆర్ మినిమం అంటే అర్థం కాలే. బాబు బాబు అంట. ఐ డెంట్ గెట్ యూ. చాలాసార్లు చూసానని చెప్తున్నాను. ఓ చాలా శ్రీరామ్ సార్లు. మేడం. ఓకే. మిస్టేక్ శ్రీరామ్ శ్రీరామ్. టైప్ మిస్టేక్. బాబు బాబు అంటే శ్రీరామా? సరే మేడం వాడి మెయిల్ హ్యాక్ అయింది మేడం, అందుకే నా మెయిల్ నుంచి వచ్చాడు వాడు. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మీరు ఎవ్వరు శ్రీశైలం వెళ్ళలేదండి? నో పోయాం మ్యామ్. ఓకే, శ్రీశైలం వెళ్తున్నప్పుడు ఏం చూసారు ఆన్ ద వే? నాగార్జున సాగర్ వెళ్ళారండి? నాగార్జున సాగర్. కొత్తగూడెం వెళ్ళారా? మేడం నేను వెళ్ళాను మేడం నాగార్జున సాగర్. వెళ్ళి ఏం చేసావు? మేడం అక్కడ ఈతేసాను మేడం పక్కన. ఏదేయడం కాదు, ఆ చుట్టుపక్కల ఏమున్నాయో చెప్పండి అయ్యా. చుట్టుపక్కల నీళ్లు మేడం అంతా. నీళ్లు సరే, నీళ్ళని ఏం చేసావు? నేను ఏం చేశాను దాంట్లో? నువ్వేం చేసావు కాదు, వాళ్ళు ఆల్రెడీ ఏం చేశారు నీళ్ళని. ఏమో మేడం వాళ్ళు ఏం చేశారు నాకు తెలియదు మేడం. వెరీ గుడ్, అందుకే కాస్త అటు ఇటు కూడా చూస్తూ ఉండాలి. సో ప్లీజ్ లిసన్ హియర్. యాక్చువల్లీ శ్రీశైలంలో కానివ్వండి, నాగార్జున సాగర్ లో కానివ్వండి, ఏం చేస్తారంటే డ్యామ్స్ కట్టారండి. డ్యామ్ అని ఉంటుంది, మీరు శ్రీశైలం వెళ్తే వాడు స్పెషల్ గా టూరిస్ట్ స్పాట్ కింద చూపిస్తాడు. డ్యామ్ 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 అంటాడు. ఏంటి అంటే డ్యామ్ దగ్గరికి తీసుకెళ్తాడు వాడు మిమ్మల్ని. యూ కెన్ సీ ద డ్యామ్ హౌ దే హ్యావ్ బిల్టెడ్. సో ఆ డ్యామ్ కనుక చూస్తే యూ హ్యావ్ డిఫరెంట్ గేట్స్ ఉంటాయండి శ్రీశైలం. ఆన్ ద వే మీరు వెళ్తుంటే యుల్ హ్యావ్ డిఫరెంట్ గేట్స్ ఓపెన్ చేసి ఉంటే వాటర్ ఫ్లో ఉంటుంది, గేట్స్ క్లోజ్ చేసి ఉంటే వాటర్ ఫ్లో ఉండదండి. సో దట్ వాస్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ నాగార్జున సాగర్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, వై వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ డ్యామ్స్ అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అసలు? ఓకే, వెరీ గుడ్. పవర్. ఇది రాయదు పెన్. ఓకే, ఐ హోప్ ఐ హావ్ టు సెలెక్ట్ పెన్. ఒక్క నిమిషం ఉండమ్మా. ఓకే మేడం. ఉంచోళ్ళు అందరూ. సరే, నౌ టెల్ మీ, వీఆర్ టాకింగ్ అబౌట్ డ్యామ్స్. ఎందుకు ఈ డ్యామ్స్ అండి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ డ్యామ్స్? యూఆర్ టాకింగ్ అబౌట్ డ్యామ్స్ అన్నాం. వై? వన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ డ్యామ్స్? స్టోర్ ద వాటర్ మ్యామ్. వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు మేడం, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు మేడం. వై టు స్టోర్ వాటర్? మేడం రీసౌండ్ వస్తుంది మేడం. మీరు ఆపేస్తే రాదు. ఓకే మేడం. స్టోరేజ్ ఆఫ్ వాటర్ ఎందుకు? ఫర్ వై? జనరేటింగ్ ఆఫ్ పవర్స్ మ్యామ్, కల్టివేటింగ్ ద ల్యాండ్స్. జనరేటింగ్ ది పవర్. ఎందుకు జనరేటింగ్ ఆఫ్ పవర్ దీంట్లోనే చేయాలి? సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండి. దాన్ని ఏమని పిలుస్తామంటే మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అని పిలుస్తామండి. అంటే మీనింగ్ ఏంటి అంటే, హైడ్రో అంటే వాటర్ అండి. హైడ్రో అంటే వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ ఈస్ టు బి జనరేటెడ్. వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాం ఇలాగనమాట. వాటర్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాం దేనిలాగా? అదొక ప్లాంట్ కింద కన్సిడర్ చేసి అదొక పవర్ ప్లాంట్ అని పేరు పెట్టాం. అంటే పవర్ ని జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఈ క్వాలిటీ బి పవర్ ప్లాంట్. సో ఇందులో ఏమేమి ఉండాలి అంటే, ప్రతి దానికి కొన్ని ఎలిమెంట్స్ కావాలండి. కొన్ని ఎలిమెంట్స్ కావాలి, ఎలిమెంట్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ ఆర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అని కూడా పిలవచ్చు. ఎలిమెంట్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అని కూడా పిలవచ్చు. ఎలిమెంట్స్ అంటే పార్ట్స్ అనమాట. మనకి కాళ్ళు, ముక్కులు, చెవులు ఎలా ఉంటాయి అలాగే ఎలిమెంట్స్ ఆఫ్ పవర్ ప్లాంట్. ఇలా ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్ గా ఇట్లా వస్తూ ఉంటామంటే కష్టం అండి. ఇది క్లోజ్ చేయాలి, మళ్ళీ ముందుకి వెనక్కి వెళ్ళాలంటే. డైరెక్ట్ గా పర్మిషన్ ఇచ్చేసేయండి మేడం, వాళ్ళే వస్తారు.
అది ఎట్లా ఇస్తారు? మాకు డిస్టర్బెన్స్ గా మేడం, మంచి ఫ్లో పోతుంది. ఉండవే. శుభదీప్, వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్ ఆఫ్టర్ లాంగ్ టైం. మేడం నాకు చెప్పలే మేడం. పర్లేదులే, నష్టమేం లేదు. To see here, hydroelectric power plant. సో చూడండి అమ్మా, ఎలిమెంట్స్ అన్నాం కదా. సో దోస్ ఎలిమెంట్స్ ఆర్, ఫస్ట్ వన్ డ్యామ్ అండి, సెకండ్ వన్ రిజర్వాయర్. దిస్ ఇస్ సెట్ టు బి ది రిజర్వాయర్. దిస్ ఇస్ కాల్డ్ అ స్టోరేజ్ రిజర్వాయర్. ఓకే, డ్యామ్, penstock, turbines. Okay, and before turbine you'll have a nozzle. Thereafter you can get a generator, powerhouses, then transformers and power cables. Transformers, power cables, and in between, if someone was interested in building up, they can build surge tanks called as surge tanks. ఇవన్నీ ఎలిమెంట్స్ అండి. ఒక్కొక్కటి ఏమేం చేస్తాయి అంటే, ఇక్కడ వాటర్ ని స్టోర్ చేసుకుంటుందండి హై లెవెల్లో. అంటే హెడ్ హై ఉండాలండి. హెడ్ హై అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక పర్టికులర్ హైట్ వరకు వాటర్ ని స్టోర్ చేయగలిగితే దాన్ని హెడ్ అంటామండి మనం జనరల్ గా. సో జనరల్ గా లో లెవెల్ అంటే మన గ్రౌండ్ లెవెల్ వచ్చేసి దిస్ విల్ బి ది గ్రౌండ్ లెవెల్. దిస్ విల్ బి ది గ్రౌండ్ లెవెల్. ఓకే, సో బట్ అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్ చాలా హైట్ వరకు ప్లేస్ చేసిందండి వాటర్. సో దిస్ క్యాన్ బి ప్లేస్డ్. అక్కడ వరకు ప్లేస్ చేశారంటే ఖచ్చితంగా దాన్ని ఆపడం కానీ ఓపెన్ చేయడం కానీ మన చేతిలో ఉండాలండి, కంట్రోల్. అదర్వైజ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ మునిగిపోతాయండి. సో ద రీజన్ ఈస్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ అ డ్యామ్. డ్యామ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు షేప్ ఇలానే ఉంటుందండి. ఇలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యామ్స్ ఉంటాయి, బట్ అకార్డింగ్ టు దేర్ స్ట్రక్చర్, అకార్డింగ్ టు దేర్ రిక్వైర్మెంట్, దే బిల్డప్ ది స్ట్రక్చర్. సో దీస్ ఆర్ కాల్డ్ as gates. ఈ గేట్ క్లోజ్ చేసి ఉంటే యూ విల్ నాట్ అలౌ ద వాటర్ టు ఫ్లో ఇన్సైడ్. ఇఫ్ ద గేట్ ఈస్ ఓపెన్, ఈ గేట్ కనుక ఓపెన్ చేస్తే వాటర్ ఈస్ ఫ్లోయింగ్ లైక్ దిస్. ఇఫ్ ద వాటర్ ఈస్ ఫ్లోయింగ్, ఇదంతా ఒక పైప్ లాగా ఉంటదండి. దట్ ఈస్ కాల్డ్ as penstock యాక్చువల్లీ. పెన్స్టాక్ అంటే లార్జ్ లెంత్, large diameter pipes ni you call it to be penstock. Large length, large diameter pipes. Large length and large diameter pipes are called as penstocks. Penstocks అంటే ఏం లేదండి, మనకి ఇంట్లో వాటర్ పైప్స్ ఎట్లా ఉంటాయో సేమ్ కండిషన్ అండి. సో వాటర్ ఇందులోంచి ఫ్లో అవుతున్నప్పుడు, నాజిల్ అంటే మీనింగ్ ఏంటి అంటే డిక్రీజింగ్ ఇన్ ఏరియా. సో నాకు ఇక్కడ పైప్ ఇలా ఉందండి, పెన్స్టాక్. ఒక పర్టికులర్ స్టేజ్ వరకు అయిన తర్వాత ఐ హావ్ టు get a nozzle so that I can decrease. Nozzle అంటే decreasing in area. చూడండి, ఇక్కడ వరకు ఉండే ఫ్లో వేరే, ఇక్కడికి వచ్చే ఫ్లో వేరే అండి. నౌ ద వాటర్ విల్ కమ్ లైక్ దిస్. సో ఎందుకు ఇలా ఏరియా డిక్రీజ్ చేస్తున్నామండి? ఇక్కడ ఏరియా డిక్రీజ్ చేసాం కదా, ఎందుకు అంటే ఓవర్ఫ్లో ఏమవుదండి, వెలాసిటీ ఇంక్రీజ్ చేయడం కోసం అండి, ఎక్కువ ఫ్లో రావడం కోసం. ఫ్లో పెరుగుతుంది, స్పీడ్ మేడం ఫాస్ట్ గా రావడం కదా. ఎస్, ఎక్కువ ఫోర్స్ తో రావడం కోసం అని చెప్పి యు ఆర్ గోయింగ్ టు డిక్రీజ్ ఏ ఏరియా, అండ్ దట్ డిక్రీజింగ్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ నాజిల్. అలాగా ఒక పైప్ దగ్గర నుంచి ఏరియా డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని యూ కెన్ కాల్ ఇట్ టు బి నాజిల్. సో ఈ నాజిల్ దగ్గర నుంచి వాటర్ వచ్చి ఇట్ విల్ స్టార్ట్ హిట్టింగ్ ద టర్బైన్. ఆ వాటర్ వచ్చి టర్బైన్ ని హిట్ చేస్తుందండి. హిట్ అయిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ రొటేటింగ్. ఈ టర్మ్స్ ఏమవుతున్నాయి, రొటేట్ అవుతుంది. ఇది రొటేట్ అవుతుంది అంటే హియర్ దీస్ ఆర్ ది లైన్స్. ఇక్కడ నుంచి ఒక జనరేటర్ పెట్టి పవర్ హౌస్ కి ట్రాన్స్ఫార్మ్ చేసి పవర్, అక్కడి నుంచి విత్ ఆల్ ద హెల్ప్ ఆఫ్ పవర్ ట్రాన్స్మిషన్స్. నౌ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఆల్ దీస్ పార్ట్స్ కాల్డ్ as పవర్స్, జనరేటర్స్, ఇవి మాట్లాడమండి. వాట్ వీ విల్ టాక్ ఇస్ ఓన్లీ అప్ టు దిస్ పార్ట్. విల్ బి టాకింగ్ అబౌట్ దిస్ పార్ట్. ఇవన్నీ మనం మాట్లాడుకునే కాన్సెప్ట్స్ అన్ని. సో పెన్స్టాక్ అంటే ఏంటి, టర్బైన్ అంటే ఏంటి, నాజిల్ అంటే ఏంటి, సో నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, టేల్ రైజ్ అంటే ఏంటి, హెడ్ రైజ్ అంటే ఏంటి, ఇవి మాట్లాడుకోవాలండి. హెడ్ రైజ్ అంటే ద టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది రిజర్వాయర్. టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది రిజర్వాయర్. టేల్ రైజ్ ఏంటంటే టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది డౌన్ స్ట్రీమ్ పార్ట్. అంటే ఇక్కడ నుంచి ఫ్లో వాటర్ వెళ్ళి హిట్ అయిన తర్వాత టర్బైన్ వాటర్ తాగదండి. టర్బైన్ రొటేషన్ కోసం మాత్రమే వాటర్ తీసుకుంటుంది, మిగిలిన వాటర్ అంతా బయటకి వదిలేస్తుంది. సో వాటర్ ఏదైతే వదిలేస్తుందో వాటర్ అంతా దగ్గర కలెక్ట్ చేస్తాం కదండి, ఆ కలెక్ట్ చేసే వాటర్ యొక్క టాప్ లేయర్ ని ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్, దెన్ యూ కాల్ ఇట్ టు బి టేల్ రైజ్. ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ టు వేర్ ద వాటర్ at the top layer you will have, then that is said to be the head raise. So head raise, tail raise. Okay, సో ఇప్పుడు వీటిలో ఏం చదువుతాం అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్బైన్స్ గురించి చదవాలి.
సో ఈ టర్బైన్స్ కి పేరేం పెట్టారంటే హైడ్రాలిక్ టర్బైన్స్ అని పేరు పెట్టారండి. ఎందుకు హైడ్రాలిక్ టర్బైన్ అని పేరు పెట్టారంటే హైడ్రో అంటే వాటర్ అండి. హైడ్రాలిక్స్ మీద వర్క్ చేస్తే దాన్ని హైడ్రాలిక్ టర్బైన్ అంటారు. వాటర్ వల్ల డైరెక్ట్ గా వాటర్ తో జరగవచ్చు, లేదా వాటర్ వల్ల వచ్చే ఎఫెక్ట్ తో జరిగిన యూ కాల్ ఇట్ బి హైడ్రాలిక్ మిషన్స్. అంటే నీళ్లు డైరెక్ట్ గా యూజ్ చేయక్కర్లేదండి, కానీ వాటర్ కోసం ఏదైనా వాటర్ ఎఫెక్ట్ వల్ల జరిగిన యూ కెన్ కాల్ ఇట్ టు బి hydraulic machines. ఓకే మేడం. Hydraulic machines. We have different hydraulic machines classified as two parts. One is turbines and the other one is pumps. So I will go back for 1 second. I will write one point. ఇక్కడ టర్బైన్స్ పంప్స్ అనుకున్నాం కదండి, 2 types అని. టర్బైన్స్ దేనికి వాడతాము, పంప్స్ దేనికి వాడతాం అంటే, పంప్స్ అంటే సింపుల్ అండి, మీ ఇంట్లో ఉండేదానండి. ఇంట్లో పొద్దున్న మోటార్ వేస్తాం కదా, మోటార్ నీళ్లు. యా మేడం, యా మేడం. That is called as pump. Yes, madam. Actually, Yes, not madam. water pump. Yes, madam. From today onwards, don't call it any motor. Ask them to give the pump. పంప్ అంటే మంచినీళ్ళ ట్యాప్ కాదండి. మంచినీళ్ళ ట్యాప్ కాదండి పంప్. మోటార్ మేడం, చిన్న మోటార్ మేడం. మోటార్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పంప్. మోటార్ కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ అండి. మీ ఫ్యాన్ లో కూడా మోటార్ ఉంటది, బండిలో కూడా మోటార్ ఉంటది. ఎక్కడైనా రొటేటింగ్ పార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ మోటార్ ఉంటుంది. రొటేటింగ్ పార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా ఒక మోటార్ ఉంటుంది. ఓకే, ఈవెన్ చిన్న చిన్న వస్తువులు హ్యావ్ అ మోటార్. అందరూ అంటే వాళ్ళ అలవాటు అయిపోయింది మేడం. అంతే, కాల్ ఇట్ టు బి పంప్ నౌ. సో నౌ ఏం చేస్తున్నారు పంప్స్ లో? మీరు ముందు పొద్దున్నే పంప్ వేయాలి అంటే ఏం చేస్తున్నారు? ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు? స్విచ్ చేస్తున్నారా? స్విచ్ చేస్తున్నా మేడం. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తున్నారా? మేడం. మీరు స్విచ్ చేస్తున్నారంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తున్నట్టే కదా. మెకానికల్ కన్వర్ట్ అవుతుంది మేడం. వెంటనే ఏమవుతుంది? సౌండ్ వస్తుందా? యా వస్తుంది మేడం. వస్తుంది మేడం. యా బల్లే వస్తుంది మేడం. మెకానికల్ ఎనర్జీ. ఎస్ మేడం. రొటేషన్ వస్తుంది కదండి, రొటేషన్ జరిగితేనే కదా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో దట్ రొటేషన్ మెకానికల్ ఎనర్జీ. సో నెక్స్ట్ ఏమవుతుంది? వాట్ నెక్స్ట్ ఈస్ హ్యాపెనింగ్? వాటర్ వస్తాయి మేడం. వాటర్ వస్తాయి మేడం. సో వాటర్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఎక్కడో దగ్గరికి హైడ్రాలిక్ ఎనర్జీ అనేది రీచ్ అవుతుంది. సో ఈ మధ్యలో జరిగేది పంప్ అండి. you'll have pump between electrical and mechanical energy. ఎలక్ట్రికల్ కి మెకానికల్ కి ఎనర్జీకి మధ్యలో ఉండేదాన్ని ఏమంటామంటే పంప్ అంటామండి. సో నౌ వాట్ అబౌట్ ది టర్బైన్? నౌ విల్ గో విత్ ది టర్బైన్. నౌ టర్బైన్ అంటే యూ విల్ గివ్ హైడ్రాలిక్ ఎనర్జీ అండి, దట్ ఈస్ వాటర్ ఎనర్జీ. వాటర్ ఎనర్జీ ఇవ్వగానే ఇట్ కన్వర్ట్స్ టు మెకానికల్ ఎనర్జీ, సౌండ్, రొటేషన్. దెన్ గోస్ విత్ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో హైడ్రాలిక్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేయాలి అంటే యూ నీడ్ ఎ టర్బైన్. ఓకే, అగైన్ ఫ్రమ్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్. దెన్ యూ నీడ్ జనరేటర్. ఇందాక పెట్టుకున్నాం కదండి జనరేటర్ ఒకటి. సో చూడండి అమ్మా, ఒకవేళ జనరేటర్ ఉన్న హౌసెస్ లో ఏం చేస్తారంటే ఇమీడియట్లీ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జనరేట్ పవర్ రావాలి అంటే యూ విల్ గివ్ సమ్ డీజిల్. జనరల్లీ యూ విల్ హ్యావ్ డీజిల్ వేయగానే యూ విల్ హ్యావ్ మెకానికల్ ఎనర్జీ, మెకానికల్ సౌండ్, దట్ ఈస్ మెకానికల్ ఎనర్జీ అంటే రొటేషన్ అండి, సౌండ్ వస్తుంది కదా. సో సమ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. సో వాట్ ఈస్ ద చేంజ్ హియర్ ఇస్, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ హైడ్రాలిక్ ఎనర్జీ యూ ఆర్ గివింగ్ డైరెక్ట్లీ diesel, that is for the motor you are giving some diesel which is giving you directly the mechanical energy. From the mechanical energy to electrical energy, if you are interested in converting, you will use a generator. You can see this generator in your EEE classes. But now we'll talk about the turbines. Okay, turbines and pumps. Okay madam. So ఇప్పుడు ఇది చదవండి ఒకసారి, చదువుకోండి అమ్మా ఒకసారి, జస్ట్ ఇన్ యువర్ మైండ్. Now, if we are going to have, or if we are interested in talking about the turbines, this is one type of turbine and this is one type of turbine. You can see that, and I can say that is said to be a turbine. That is said to be the turbine. So, ఈ turbine shape చూడండి అమ్మా ఒకసారి.
It has different blades. See, all these are said to be the blades. ఇవన్నీ blades అండి. Okay, these are the and this is said to be the runner. Runner అంటే ఈ సర్క్యులర్ షేప్ లో ఉండేది రన్నర్ అండి. దీస్ ఆర్ ది బ్లేడ్స్. అంటే ఏం చేశారంటే రన్నర్ మీద బ్లేడ్స్ ని అటాచ్ చేశారు. రన్నర్ మీద బ్లేడ్స్ ని అటాచ్ చేశారు. సో వీ విల్ సీ దట్. సో వీ విల్ టాక్ అబౌట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్టర్వర్డ్స్. Any turbine and any turbine, you will have the same basic condition called as you need a runner to be there and runner మీద blades place చేసి ఉంటాయి. అయితే క్లాసిఫికేషన్ ఎలా జరుగుతుంది అంటే it depends upon the different shapes of the blades. It can have different energy levels అంటే ఇన్లెట్ ఎనర్జీ అవుట్లెట్ ఎనర్జీ కండిషన్స్ బట్టి మారొచ్చండి క్లాసిఫికేషన్. ఆ రెండు కాకపోతే హెడ్స్ బట్టి మారచ్చు, ఎఫిషియన్సీస్ బట్టి మారచ్చు, అండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ విత్ ది డిశ్చార్జెస్ బట్టి కూడా మారచ్చండి, అండ్ స్పెసిఫిక్ స్పీడ్స్. దీస్ ఆల్ ఆర్ సెడ్ టు బి ది పారామీటర్స్ అండి, అంటే క్లాసిఫికేషన్స్. సో ఫస్ట్ బేసిక్ క్లాసిఫికేషన్ వచ్చి మీరు ఇచ్చే ఎనర్జీ అండి. మీరు ఇచ్చే ఎనర్జీ అంటే వాటర్ ఎనర్జీ కదా ఇస్తాం మేడం టర్బైన్ అంటే. ఎస్, వాటర్ ఎనర్జీయే ఇస్తామండి టర్బైన్ అంటే. అయితే ఆ వాటర్ ఎనర్జీ మీరు ఇచ్చే ఇన్లెట్ దగ్గర కంప్లీట్ గా కైనెటిక్ ఎనర్జీ ఇస్తున్నారా, లేదా సగం ప్రెషర్ ఎనర్జీ కొంచెం కైనెటిక్ ఎనర్జీ కల్పిస్తున్నారా అన్న దాని మీద బేస్ అయి ఉంటదండి కండిషన్. ఓకే, సో ఇన్లెట్ దగ్గర గనక ఇన్లెట్ అంటే మీరు ఇచ్చే ఎనర్జీ గనక కైనెటిక్ ఎనర్జీ, కంప్లీట్లీ కైనెటిక్ ఎనర్జీ అయితే యూ కాల్ ఇట్ టు బి ఇంపల్స్ టర్బైన్. ఇంపల్స్ టర్బైన్ కంప్లీట్లీ kinetic energy అయితే it is said to be impulse turbine. If both potential energy plus kinetic energy, then it is called as reaction turbine. అదే బేసిక్ కండిషన్ అండి. ఇంపల్స్ టర్బైన్ రియాక్షన్ టర్బైన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైవా క్వశ్చన్. మీకు ల్యాబ్ ఉంటే ఐ హోప్ యూ హ్యావ్ ల్యాబ్, రైట్? సో నెక్స్ట్ ఇంపల్స్ టర్బైన్ కి ఎగ్జాంపుల్ పెల్టన్ వీల్ టర్బైన్ అండి. ఇంపల్స్ టర్బైన్ కి ఎగ్జాంపుల్ పెల్టన్ వీల్ టర్బైన్. రియాక్షన్ టర్బైన్ కి ఎగ్జాంపుల్ వచ్చి ప్రొపెల్లర్, ఫ్రాన్సిస్ అండ్ కెప్లాన్ టర్బైన్. ప్రొపెల్లర్, ఫ్రాన్సిస్ అండ్ కెప్లాన్ టర్బైన్. ఇక్కడ ఇంకా పేర్లు ఉన్నాయి కదా, గుర్తు పెట్టుకోండమ్మా. మీ సిలబస్ లో అయితే పెల్టన్, ఫ్రాన్సిస్, కెప్లాన్ అండ్ ప్రొపెల్లర్ టర్బైన్స్ మాత్రమే ఉన్నాయి. ద రెస్ట్ ఆల్ ఇస్ ఎన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. సో నౌ వాట్ డూ యూ మీన్ బై హైడ్రాలిక్ టర్బైన్స్? సో ఆల్రెడీ మనం రాసి పెట్టుకున్నాం కదండి, ఆల్రెడీ చదువుకున్నాం కదా, విచ్ we are going to convert the hydraulic energy into mechanical energy, which is further converted into electrical energy. So this is called as hydroelectric power plant. And why we are using only this is because this is the cheapest form. That is water నుంచి జనరేట్ చేసే ఎలక్ట్రిసిటీ మాత్రమే చీపెస్ట్ ఎలక్ట్రిసిటీ అండి. ఎందుకు అట్లానే అంటే ఆల్రెడీ మనం స్టీమ్ టర్బైన్స్ అవి చదివామండి. సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ లో స్టీమ్ టర్బైన్స్ చదివామండి. స్టీమ్ టర్బైన్స్ లో ఏం జరుగుతుందండి, మనం స్టీమ్ ని జనరేట్ చేయాలండి. మనం వాటరే ఇవ్వగలం, స్టీమ్ ని ఇవ్వలేమండి. వాటర్ నుంచి స్టీమ్ ని జనరేట్ చేసి అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అక్కడ కూడా మధ్యలో మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసి మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేయాలండి. ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంటే చూడండి, వాటర్ నుంచి స్టీమ్, స్టీమ్ నుంచి మెకానికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ అండి. అదే సేమ్ వాటర్ ఎనర్జీ నుంచి డైరెక్ట్ గా మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసాం అనుకోండి, immediately electrical energy convert చేసాం అనుకోండి, all the process which was done in between this will be stopped. అంతే కదండి. స్టీమ్ జనరేషన్ కి చాలా టైం పడుతుంది, చాలా ఎక్విప్మెంట్ అవసరం. అండ్ ఇఫ్ ద స్టీమ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇట్స్ ప్రెషర్ ఇంక్రీజ్ పొరపాటుగా అయిందంటే మొత్తం అదంతా బ్లాస్ట్ అయిపోద్దండి. సో ఆల్ దీస్ పారామీటర్స్ మేక్స్ అవర్ హైడ్రో పవర్ ప్లాంట్ ఈజీ, చీపెస్ట్ అండ్ ఈజీ టు హ్యాండిల్. ఓకే, మనం హైడ్రాలిక్ టర్బైన్స్ లో ఏమేమి చదువుతాం అంటే పెల్టన్ వీల్ టర్బైన్, ఫ్రాన్సిస్ టర్బైన్, కెప్లాన్ టర్బైన్ అండ్ ప్రొపెల్లర్ టర్బైన్ అండి. ప్రొపెల్లర్ టర్బైన్ అండ్ కెప్లాన్ టర్బైన్ మీన్స్ ద సేమ్, ఓన్లీ ద డిఫరెన్స్ ఇస్ బ్లేడ్స్ అరేంజ్మెంట్. అంటే బ్లేడ్స్ ఒక దాంట్లో తీసి పెట్టుకోవచ్చండి, ఒక దాంట్లో ఫిక్స్డ్ గా ఉంటాయి. నౌ వి ఆర్ గోయింగ్ విత్ ది పెల్టన్ వీల్ టర్బైన్. సో హీ ఈస్ ద పర్సన్ కాల్డ్ as పెల్టన్. ఫేస్ డయాగ్రామ్ లో ఉన్న పెల్టన్ అండి. సో ఇప్పుడు మనం వాడుతున్న హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ని జనరల్ గా చాలా కష్టపడి చేసింది ఈయనే అండి. హీఈస్ ఫ్రమ్ హోయో, యుఎస్ అండి. జనరల్ గా మన వాళ్ళు ముందు కనిపెట్టినా కానీ యుఎస్ వాళ్ళు కనిపెట్టారంటారండి ఏదన్నా. డోంట్ వరీ, ప్రతిదానికి వాళ్లే అని పేరు పెట్టేసుకుంటారు. మన వాళ్ళు కూడా హ్యాపీగా ఇచ్చేస్తా ఉంటారు.
సో హీ వాజ్ 1829 on September 5th he was born. జనరల్ గా ఈయన ఏం చేసేవాడంటే ఒక గోల్డ్ స్మిత్ అండి. ఆయన ఎక్కువగా గోల్డ్ మైన్స్ దగ్గర నుంచి తీసుకుని గోల్డ్ ని స్మిత్ అన్నమాట, అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేసే కండిషన్ లో ఉండేవి. ఈ ఆర్నమెంట్స్ తయారు చేసేటప్పుడు ఆయనకు ఒక ఐడియా వచ్చింది, ఏంది అంతా ఎట్లానే చేయకుండా సంథింగ్ డిఫరెంట్ గా ఒక సర్కిల్ లాంటిది ఏదైనా చేయొచ్చు కదా అని ట్రై చేసి డెవలప్డ్ విత్ ది వీల్. ఆ వీల్ నే మనం ఇప్పుడు పెల్టన్ వీల్ కింద చదువుతున్నాం అండి. ఏం జరుగుతుంది అంటే ఇందులో వాటర్ వచ్చి వీల్ మీద హిట్ అవుతుందండి. ఐ డోంట్ వాంట్ దిస్ ఆల్సో వెయిట్. Here, and see this diagram అండి. So now this is said to be the veins. ఇవన్నీ veins అండి. This is said to be the runner. ఈ veins అన్నిటిని ఫిట్ చేసి ఉంటాయండి ఒక సర్క్యులర్ డిస్క్ మీద. ఆ సర్క్యులర్ డిస్క్ ని రన్నర్ అంటాం. సర్క్యులర్ డిస్క్ ని ఏమంటాం? రన్నర్. ఆ రన్నర్ చుట్టూ వెయిన్స్ అన్ని ఫిక్స్ చేసి ఉంటాయి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఇది నాజిల్ అండి. ఇందాక మనం పెన్ స్టాక్ అన్నా, ఇది పెన్ స్టాక్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ పెన్ స్టాక్ నుంచి నీళ్ళు వచ్చి ఇక్కడ నాజిల్ ఉంటుందండి. ఈ నాజిల్ నుంచి వాటర్ బయటకు వస్తుంది. వాటర్ బయటకు వచ్చి ఈ దీని మీద హిట్ అవ్వగానే this blade occupies this position and this blade occupies this position. This blade will occupy this position. So అలా రొటేషన్ అనేది జరుగుతూనే ఉంటదండి. When it start rotating, it will rotate as fast as possible. It depends upon the velocity which you give. It depends upon the velocity which you give. నువ్వు స్లోగా వెలాసిటీ ఇస్తే స్లోగా తిరుగుతుందండి, ఫాస్ట్ గా ఇస్తే ఫాస్ట్ గా తిరుగుతుంది. వాటర్ వెలాసిటీ బట్టి స్పీడ్ ఆఫ్ ది టర్బైన్ అనేది ఉంటది. స్పీడ్ ఆఫ్ ది టర్బైన్ అనేది ఉంటుంది. సో ఈ కండిషన్ లో ఏం మాట్లాడుతున్నామంటే, ఈ వాటర్ వచ్చి ఎక్కడ హిట్ అవుతుంది? ఈ వెయిన్ మీద. అంటే వెయిన్ మొత్తం మీద ఎక్కడైనా హిట్ అవ్వచ్చా? అవ్వకూడదండి, ఇక్కడ మాత్రమే హిట్ అవ్వాలి. చూడండి అమ్మా, వెయిన్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే యుల్ హ్యావ్ అ వెయిన్ లైక్ దిస్. ఓకే, సో కరెక్ట్ గా ఇక్కడే హిట్ అవ్వాలండి వెయిన్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అట్ ఎ సింగిల్ పాయింట్ అండి. సో యూ కెన్ సీ దిస్, యూ కెన్ సీ దిస్. చూడండి, ఇక్కడ హిట్ అవుతుందండి వాటర్. At any vein it will hit your only. At any point, at any vein, ఏ పొజిషన్ లోనే ఇక్కడ హిట్ అవుతుందండి వెయిన్. వాటర్ వచ్చి వెయిన్స్ మీద ఈ పాయింట్ దగ్గర హిట్ అవుతుంది. ఈ పాయింట్ ఏమంటామంటే, యాక్చువల్లీ ఇవి రెండు హెమిస్పెరికల్ వెయిన్స్ లాగా ఉంటాయండి. ఆ రెండింటిని కలిపి మధ్యలో ఒక స్ప్లిట్టర్ అని ఉందండి. ఈ గీత, ఈ సెపరేటర్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ప్లిట్టర్ అని పిలుస్తామండి. దిస్ ఇస్ కాల్డ్ అ స్ప్లిట్టర్ యాక్చువల్లీ. ఓకే, ఇఫ్ దిస్ ఇస్ సెడ్ టు బి ది స్ప్లిట్టర్, the water will flow in this direction, one, and the other one will be like this. So when water is hitting at this position, I can hit like this. So the same diagram nenu koncham places change chestunanante. I can draw like this. I hope I can draw like this. You all understand this now. అంటే ఏమవుతుందంటే, ఒకే పాయింట్ దగ్గర హిట్ అయితే దాన్ని ఏమని పిలుస్తామండి? Engineering drawing. When it hits at a single point, you call it to be tangent. Yes, it is called as tangent. So ఇక్కడ tangent గా హిట్ అవుతుంది. వాటర్ వచ్చి ఈ స్ప్లిటర్ మీద హిట్ అవుతుంది, టాంజెంట్ గా హిట్ అవుతుంది. అండ్ ఇక్కడ కంప్లీట్లీ యుల్ హ్యావ్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ ఏమన్నా ప్రెషర్ ఎనర్జీ ఇస్తున్నారా అంటే, ప్రెషర్ ఎనర్జీ అనేది మీకు ఎలా తెలుస్తుంది? సారీ, పొటెన్షియల్ ఎనర్జీ అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, సగం ఎనర్జీ లోపల నుంచి ఇవ్వగలిగితే దాన్ని ఇట్ ఇస్ సెడ్ టు బి పొటెన్షియల్ ఎనర్జీ అండి. అంటే కంప్లీట్లీ క్లోజ్డ్ కండిషన్స్ లో ఉంటే యూ విల్ గెట్ సమ్ పొటెన్షియల్ ఎనర్జీ. బట్ హియర్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రెషర్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ బికాస్ వాటర్ బయటకు వచ్చి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ దగ్గర హిట్ అవుతుంది. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ దగ్గర హిట్ అవుతుంది కదండి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ, విచ్ టైప్ ఆఫ్ టర్బైన్ అండి? విచ్ టైప్ ఆఫ్ టర్బైన్ ఇస్ ఇట్? Which type of turbine? Impulse, ma'am. Impulse turbine. So completely kinetic energy to only impulse turbine. Now study this. Now ఇది ఒకసారి చదువుకున్నాము. అయిపోయిందండి. సో అట్ ద ఇన్లెట్ ఆఫ్ ద, సో ఇందులో నేను లైన్స్ గీసిన చూడండి అమ్మా. స్ట్రైక్స్ ద వెయిన్స్ అట్ టాంజెంట్. Second one, inlet energy is completely kinetic energy. Therefore, it is called as tangential flow impulse turbine. So it has high head turbine. It is said to be a high head turbine. Ante
మనం ఇందాక హెడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ద లెవెల్ ఆఫ్ ది రిజర్వాయర్ మస్ట్ బి మోర్ హై, అంటే 300 మీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఐ హెడ్ అంటే 300 మీటర్స్ అండి. మీడియం హెడ్ అంటే 30 మీటర్స్ నుంచి 300 మీటర్స్ వరకు ఏదున్నా యూ కెన్ కాల్ ఇట్ టు బి మీడియం హెడ్స్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 30 meters then you can call it to be low head turbines. So Pelton wheel turbine is said to be high head turbine అంటే more than 300 meters ఉండాలి. It was developed with name called L.A. Pelton. He is an American engineer. చెప్పాను కదా, జనరల్ గా అమెరికన్ వాళ్ళే వేరేసుకుంటారండి, డోంట్ వరీ. So what are the main parts of this turbine? So these are all the parts. So ఈ parts అన్నిటిని I will show you in this figure. సో సీ హియర్, ఇందులో ఏమేమి ఉన్నాయి అంటే ఫస్ట్ పాయింట్ అండి, సర్కిల్ షేప్ అవుతుంది కదా, ఫస్ట్ సర్కిల్ షేప్ ఉంటుంది కదండి. సో ఐ కాల్ ఇట్ టు బి రన్నర్. ఫస్ట్ వన్ రన్నర్ మీద ఏమున్నాయి, వెయిన్స్ ఉన్నాయి కదా, సో రన్నర్ విత్ వెయిన్స్. సెకండ్, వాటర్ ఇస్ కమింగ్ ఇన్ దిస్ వే అండ్ దిస్ యూ కెన్ కాల్ ఇట్ టు బి నాజిల్. దిస్ ఇస్ సెడ్ టు బి ది నాజిల్. సో రన్నర్ విత్ వెయిన్స్ ఉన్నాయి, నాజిల్ ఉంది. సో ద థర్డ్ వన్ ఇస్ కేసింగ్ అండి, casing. And finally fourth one is braking jet, which I can't show you here because this is a lab equipment. I can't show you here, but only in generally used, practically used conditions lo maatrame nen braking jet chupichagalanu. Anyhow, I will show you in another diagram. Right, so now let us come here with the usage of each one. Nozzle enduku? To increase the velocity. Nozzle enduku? To increase the velocity. రన్నర్ విత్ వెయిన్స్ ఎందుకండి? టు డెవలప్. ఈ రన్నర్ విత్ వెయిన్స్ అన్ని ఒక షాఫ్ట్ మీద కనెక్ట్ చేసి ఉన్నాయి. ఈ షాఫ్ట్ రొటేట్ అయితేనే ఇట్ సైడ్ నుంచి మీకు పవర్ జనరేట్ అవడానికి మెకానికల్ ఎనర్జీ వస్తుందండి బయటికి. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ రన్నర్ అండ్ వెయిన్స్. వాటర్ ఏదైతే హిట్ అవుతుందో వెయిన్ మీద, వెయిన్ రొటేట్ అవ్వడం వల్ల రన్నర్ కూడా రొటేట్ అవుతుంది. వాటర్ ఏదైతే నాజిల్ నుంచి వచ్చి వెయిన్ మీద హిట్ అవుతుందో ఆ వెయిన్ వల్ల రన్నర్ కూడా రొటేట్ అవుతుంది. When your runner is rotating, the shaft which was connected to the runner will also start rotating. Then the shaft energy which was generated is your mechanical energy. The shaft energy which was generated is called as mechanical energy. Thereafter you use the process. Ante generator pettukodam avalli chestam. Here the next one is said to be the casing. And here this casing has no effect of efficiency. నో ఎఫెక్ట్ ఫర్ ఎఫిషియన్సీ. అంటే మీనింగ్ ఏంటంటే ఎఫిషియన్సీకి ఎలాంటి సంబంధం లేదండి కేసింగ్ తో. ఈ రెండు కనెక్షన్లు ఉన్నాయండి, ఈ రెండింటికి ఎఫిషియన్సీతో కనెక్షన్ ఉంటుంది. ఈ కేసింగ్ కి ఎలాంటి కండిషన్, ఎఫిషియన్సీకి ఎలాంటి కనెక్షన్ ఉండదు. మరి ఎందుకు మేడం కేసింగ్? ఇక్కడ నుంచి మీరు ఇచ్చే నాజిల్ స్పీడ్, వెలాసిటీ స్పీడ్ ఎక్కువ ఇచ్చారనుకోండి, ఏమవుతుందండి? వాట్ హ్యాపెన్స్? నాజిల్ స్పీడ్ ఫాస్ట్ తిరిగింది మేడం. ఫాస్ట్ గా తిరిగితే నీళ్ళన్నీ ఏమొస్తాయి? నీళ్ళన్నీ ఏమైతాయి? బయటకు వస్తాయి. బయటకు వస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తడిసిపోతారండి. సో దట్ ఈస్ ద రీజన్ యువర్ కేసింగ్ ఈస్ బీన్ ప్లేస్డ్ అండ్ ద కేసింగ్ ఈస్ ఓన్లీ యూజ్డ్ ఫర్ నాట్ స్ప్లిట్టింగ్ అవుట్ ది వాటర్. అంతకు మించి దేనికి యూజ్ చేయమండి. సో నౌ చెక్అవుట్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది టర్బైన్. నౌ చదువుకోండి అమ్మ ఒకసారి. ప్లీజ్ స్టడీ దిస్. ఓకేనండి, చదివారా మేడం? వెయిట్ మేడం, వెయిట్ మేడం. అయిపోయింది మేడం, కంప్లీట్ మేడం. Right. Now we will talk about the braking jet. We will see the braking jet. సో అరేంజ్మెంట్ ఆఫ్ జెట్స్ అండి. జెట్స్ ఒకటే పెట్టాలని రూల్ ఏం లేదండి. జెట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇందాక నాజిల్ అన్నాం కదండి, ఆ నాజిల్ కండిషన్ ఏనండి. దట్ ఈస్ ద జెట్ ఆఫ్ వాటర్ విచ్ వాస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద నాజిల్ అని మాట్లాడతాం అండి, ఏది మాట్లాడినాం. సో దిస్ ఇస్ ది జెట్, దిస్ ఇస్ ది జెట్. ఇది నాజిల్ అండి, దిస్ ఇస్ ది జెట్. సో వాటర్ విచ్ వాస్ కమింగ్ అవుట్ ఈస్ కాల్డ్ as జెట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటే జెట్ ఉందండి.
ఇక్కడ 1 2 3 4 జెట్స్ ఉన్నాయి. అంటే ఇంకా ఎక్కువ స్పీడ్ కావాలి అన్నప్పుడు దిస్ కెన్ హ్యాపెన్. When you're trying to increase the speed of the turbine, you can apply 4 6 8 10 atla you can apply number of jets to be placed. So ikkada chudandi amma, you can find out the arrangement of 6 jets. 1 2 3 4 5 6 6 jets of arrangements were there in the D diagram. Now check out this condition. This is for 2, this is for 2, this is for 2 and 2 jets. See that, make sure that the jet which was coming out is hitting in this direction. Yes, it's right. The jet which was coming out in this direction, it is hitting in this direction, so it will start rotating in this direction. But coming to the first figure again, see that the nozzle or the flow, the jet is hitting in this direction. అంటే ఇట్లా ఉన్న కండిషన్ లో హిట్ అవుతుందండి. అంటే వెయిన్ బ్లేడ్స్ ఇటు మూవ్ అవ్వాలండి, ఇటు మూవ్ అవ్వాలి. బట్ సీ దట్ దిస్ డయాగ్రామ్, అప్పర్ డయాగ్రామ్ లో జెట్ దగ్గర చూడండి అమ్మా, ఇటు మూవ్ అవుతుందా, ఇటు మూవ్ అవుతుందా? ఫ్లో రివర్స్ డైరెక్షన్ లో ఉందా, సేమ్ డైరెక్షన్ లోనే ఉందా? రివర్స్ డైరెక్షన్ మేడం. ఎస్, రివర్స్ డైరెక్షన్ లో ఉంది. అంటే ఇక్కడ నుంచి వచ్చే స్పీడ్ ఇక్కడ ఆపుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బ్రేకింగ్ జెట్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బ్రేకింగ్ జెట్. ఎందుకు బ్రేకింగ్ జెట్ అంటే, ఇలా వెళ్తున్న ఫ్లో ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్లో ఇస్తే ఇట్ కెన్ ట్రై టు స్టాప్ ఇట్. ఒకేసారి ఆగిపోతుంది అని చెప్పను కానీ, బట్ ఇట్ విల్ ట్రై టు స్టాప్ ఇట్ అండి. So that you can control the speed of the turbine at some fraction of seconds. You can control. So that is the use of a braking jet. Ante speed ga unna turbine ni sudden ga stop cheyalante, you can't stop it. Even if you close it, it will rotate for 5 to 6 minutes. To stop that within minutes, within seconds, you're going to have a braking jet. So now, ఇందాక మనం డయాగ్రామ్ వేసాం కదా, 3 లాగా వేసి ఒక జెట్ ఆఫ్ వాటర్ వస్తుందని. సో నౌ వీ కెన్ డ్రా ద సేమ్ థింగ్ హియర్. See here, this is the same double hemispherical, and this is the splitter. One side direction only you're seeing, if you can see like this. So a jet of water which was coming out and trying to hit here, and the velocity will move in this direction or in this direction or in this direction. This is the story. So for this, we have, you can see the same shape. This shape was shown. ఈ షేప్ ఉంది కదండి, దీన్ని చూపిస్తున్నామండి మనం. Now we are going to show in this direction. The jet will be hitting at this point. So whatever the condition we will talk in these directions. Only this we will be talking about. Okay. So అది ఎట్లా మాట్లాడతామంటే, now see, jet నుంచి వచ్చే velocity అండి. This is the vane which will hit directly at the center of this point. Thereafter, the water flow in this direction. This will come out in this direction, but the vane is moving in this direction. Vane emo it veltundi, but flow matram ila veltundi. So according to this condition, you will need to draw the velocity triangles. You need to draw with the velocity triangles. To draw the velocity triangles, already మనం చదివేసామండి. Anyhow, if you are new to the class, I will explain once again how to draw a velocity triangle in tomorrow's class. So, what is the working principle? ఇప్పుడు మనం ఏం చేసామండి, ఎంతసేపు మనం చదివిందంతా వర్కింగ్ ప్రిన్సిపల్. మీరు ఒకసారి చదువుకోండి, ఇది ఇందులో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇప్పటి వరకు మనం చదివిందంతా వర్కింగ్ ప్రిన్సిపల్ అనండి. స్ప్లిటర్ లో హిట్ అవగానే వాటర్ 2 పార్ట్స్ కింద వెళ్ళిపోతుంది. ప్రతి పార్ట్ నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది. మీరు ఇచ్చే ప్రెషర్ బట్టి కండిషన్లు ఉంటాయి. Okay. So now in tomorrow's class, we will draw the velocity triangles and we'll find out what are the points to be taken and what are the formulas, as well as what do you call all the problems too. You will have different problems also to be solved. Okay. Okay, madam. Right. So all